పిల్లరా, అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృప చొప్పున మరొక దినాన్ని తండ్రి మనకి ఇచ్చినందుకు ఆయన స్తోత్రం. ఈ సమయంలో ఈరోజు వర్తమానంలోకి వెళ్దాం. ఈరోజు వర్తమానం దేవుణ్ణి మర్చిపోతే వచ్చే నష్టాలు. ఈరోజు వర్తమానం ఏంటంటే దేవుణ్ణి మర్చిపోతే వచ్చే నష్టములు. దయచేసి మనం దేవుణ్ణి ఎప్పుడు మరవకూడదు. అందుకే పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యం చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దేనిని చెడని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి ప్రతి ఆదివారం జ్ఞాపకం చేసుకోవడానికి రావాలి. ఆయన జ్ఞాపకం చేసుకోకుండా ఆయన మర్చిపోయినట్లయితే చాలా ప్రమాదాల్లో పడతాం. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన ఆజ్ఞ ప్రకారం నడవడము మనకు ఆశీర్వాదం. దయచేసి పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తూ, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయడి అన్నా. ఆ నీతిమంతుడిని ఇలా జ్ఞాపకం చేసుకోవడం మనకు ఆశీర్వాదము అని సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వాక్యం చెప్తుంది. ఆయన జ్ఞాపకం చేసుకోవడమే మనకు ఆశీర్వాదం అంట. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు. ఆ నీతిమంతుడిని ప్రతిరోజు కానీ, ప్రతి ప్రభుదినము కానీ, ప్రతి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకొని ఆయన చూపిన ప్రేమను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యమును జ్ఞాపకం చేసుకొని మనం ఆయన స్తుతించినట్లయితే, ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన కొనియాడుకున్నట్లయితే అది మనకు ఆశీర్వాదకరముగా మారుతుంది. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవాతి దేవుడు అంటున్న మాట ఏం తెలుసా? మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదు, మీరు అనేక సార్లు నన్ను మర్చిపోయారు అంటున్నారు. దయచేసి ఆ మాటను మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వాక్యాన్ని మనం చదువుదాం. చదవండి సహోదరి సహోదరులారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వాక్యం. కన్యక తన ఆభరణములు మర్చున, పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఎంత భయంకరంగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంత బాధతో మాట్లాడుతున్నాడు, ఎంత ఆవేదనతో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అని చూస్తే, కన్యక తన ఆభరణములను మరుచున, పెండ్లి కుమార్తె తన వడ్డానము మర్చున. ఏమండి, కన్యక ఆభరణాలు మర్చిపోదు. ఎందుకంటే ఆమె ముస్తాబయ్యేటప్పుడు ఆమె ఎప్పుడు ఆభరణాల మీదే మనసు ఉంటుంది, ఆభరణాలు ధరించుకుంటుంది. పెండ్లి కుమార్తె తన వడ్డాన్ని మర్చిపోతుందా? వడ్డానమును మర్చిపోదు. కానీ నా ప్రజలు లెక్కలేని సార్లు నన్ను మర్చిపోయి ఉన్నారు అని ప్రభు ఆవేదనతో మాట్లాడుతున్నాడు, బాధతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఆయన మర్చిపోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మాట ప్రకారం నడవకపోవడమే మర్చిపోవడము. ఆయన సన్నిధికి ప్రతి ప్రార్థనకి రావకపోవడమే ఆయన మర్చిపోవడము. అంత మాత్రమే కాదు, ఈ లోకంతో సహవాసం చేయడమే ఆయన మర్చిపోవడము. అబద్ధాలు మాట్లాడమే ఆయన మర్చిపోవడము. ఇలాంటి మర్చిపోయే వారికి వచ్చే నష్టాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆ నష్టాల నుంచి మనం బయటపడడానికి ఆయన మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో నిత్యము కొనసాగుదాం. దేవుడి కృప మనం చూద్దాం. లేని ఎడల వచ్చే నష్టాలు మనం అనుభవిస్తాం. దయచేసి మనం చూసినట్లయితే, కన్యక తన ఆభరణములు మర్చున, పెళ్లి కుమారి తన వడ్డానమును మర్చున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరిచి ఉన్నారు. లెక్కలేని సార్లు నువ్వు కూడా మర్చిపోయావు. సహోదరి సోదరుడా, అనేక సార్లు నువ్వు మర్చిపోయావు.
నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే దేవాది దేవుని మర్చిపోతున్నావు. నువ్వు లోకంతో సహవాసం చేస్తున్నావంటే ఆయన్ని మర్చిపోతున్నావు. ఈ లోక పాపములో మునిగిపోతున్నావంటే ఆయన మర్చిపోతున్నావు. ఆయన సన్నిధికి క్రమం తప్పకుండా రాలేకపోతున్నావంటే నువ్వు ఆయన్ని మర్చిపోతున్నావు. వింటున్నారా? మర్చిపోతున్నావు. ఇలా మర్చిపోతే ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో ఏం జరిగిందో చూద్దాం. అలాగే మనలో కూడా ఏం జరుగుతుందో చూద్దాం. దయచేసి చూద్దాం. ఇదే ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 36వ వాక్యాన్ని మొట్టమొదటిగా వచ్చే నష్టం ఏందో చూద్దాం. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అశ్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తుని ఆధారము చేసుకొని సిగ్గుపడిదవు. నంబర్ 1, దేవుని కానీ మర్చిపోయినట్లయితే సిగ్గుపడేటట్టు చేస్తాడు మన జీవితాలను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని సిగ్గుపడేటట్టు చేశాడు. సహోదరి సహోదరుడా, దేవుని మర్చిపోవటం ఏంటేంటో ఇంతవరకు నువ్వు విన్నావు. అలా నువ్వు మర్చిపోయినట్లయితే నీ జీవితాన్ని, మన జీవితాన్ని ఆయన ఏం చేస్తాడంట? సిగ్గుపడేటట్టు చేస్తాడు. నంబర్ 1 పాయింట్. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని సిగ్గుపడేటట్టు చేశాడు. దయచేసి మనం చదువుదాం. 37వ వచనం కూడా చదువుకుందామా? చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జనమనొద్దు నుండి బయలు వెళ్ళేదువు. అనగా చేతులు నెత్తి మీద పెట్టుకోవడం అంటే అయ్యో అని సిగ్గుపడడం. తర్వాత యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలగదు. సిగ్గుపడతావు. అంత మాత్రమే కాదు, నీకు క్షేమం లేకుండా పోతుంది. సహోదరి సోదరా, నంబర్ 1, దేవుణ్ణి మర్చిపోతే నిన్ను సిగ్గుపడేటట్టు దేవుడు చేస్తాడు. నువ్వెక్కడ కూడా క్షేమకరంగా బ్రతకలేవు. నేను చెప్పడం లేదు, ఇది నీకును నాకును చెప్తున్నా దేవుని మాట. సహోదరి సోదరా, లెక్కలేని సార్లు ఆయన మర్చిపోయావు కదా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లాగా సిగ్గుపడే దినం వస్తుంది. ఆయన మర్చిపోకుండా ఉంటే, ఆయన వెంబడించినట్లయితే నిన్నెక్కడ సిగ్గుపరచనీయుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నంబర్ 1 చూసాం. మనం మర్చిపోతే సిగ్గుపడేటట్టు దేవుడు చేస్తాడు. నంబర్ 2 చూద్దాం ప్రియా సహోదరి సోదరా. నంబర్ 2, ఆయన మర్చిపోయినట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే ఇర్మీయా గ్రంథం 3వ అధ్యాయము. దయచేసి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 21వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆలకించుడి, చెట్ల లేని మెట్ల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచని దానిని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన విజ్ఞాపములు వినబడుచున్నవి. అనగా దేవుని మర్చిపోతే దుఃఖముతో నింపేస్తాడు. సోదరి సోదరుడా, దేవాతి దేవుడు, ప్రేమగల దేవుడు నీ కొరకు సజీవుడై విజ్ఞాపన చేస్తూ కొనుకగా నిద్రపోకుండే ఆ దేవుని నువ్వు మర్చిపోయినట్లయితే నీవు దుఃఖముతో నింపబడేటట్టు ఆయన చేస్తాడు. ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట అదే. ఏమంటున్నాడు ఆయన? 21వ వచనంలో మరొకసారి చూసినట్లయితే, ఆలకించుడి, చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయు రోదన విజ్ఞాపములు వినబడుచున్నవి. రోదన, దుఃఖముతో నింపబడతాం. దేవుని మర్చిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయంటమా? రోదనతో దుఃఖపడే దినాలు వస్తాయి, అంగలార్చే దినాలు వస్తాయి, రోధించే దినాలు వస్తాయి. దయచేసి సహోదరి సోదరా, అదే ప్రభువుని వెంబడించు. మన నోటి నిండా నవ్వు ఉంచుతాడు, మన నాలుక నిండా ఆనందగానము ఉంచుతాడు, మన జీవితాలను చిరునవ్వుతో నింపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మర్చిపోతావా? మర్చిపోవడం అంటే ఏంటో మొదటే చెప్పాను మీకు. ఆయన మర్చిపోవద్దు. సహోదరి సోదరు, మర్చిపోవద్దు. ఇదిగో ఇర్మీయా గ్రంథం, దయచేసి మనం చూసినట్లయితే 13వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదువుకుందాం. 25వ వాక్యాన్ని చదువు. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి. చాలా మంది సంఘాలలో కొంతమంది సేవకులు కూడా అబద్ధాలు నమ్ముకుంటున్నారు, దేవుని నమ్ముకోట్లా. ఏమి నమ్ముకుంటున్నారంట?
ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు నమ్ముకున్నారు? నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరిచితివి గనక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అనగా దుఃఖమే ఒక భాగంగా నీకు మిగిలిపోద్ది. అబద్ధాన్ని నమ్ముకుంటున్నావు. అబద్ధాన్ని నమ్ముకున్నావంటే దేవుణ్ణి మర్చిపోతున్నావు. సోదరుడా, మనం చిన్న మాట కూడా అబద్ధం చెప్పకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకంటే మించి వస్తే అపవాది అపవాది దగ్గర నుంచి వస్తుంది. అప్పుడు నువ్వు అపవాది సంబంధం అవుతావు. దేవుడు నీ జీవితాల దుఃఖాన్ని కలిగి చేస్తాడు. మనం అలాంటి స్థితికి వెళ్ళకూడదు. అందుకోసం ప్రభు మన కోసం రాలేదు ఈ లోకానికి. దుఃఖముల నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. ఆయన మాటని శ్రద్ధగా మనం విన్నాం. ఆయన మర్చిపోకుండా మనం బ్రతుకుదాం. మన జీవితాల్లో దుఃఖాన్ని తొలగించుకుందాం. దేవుడి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మర్చిపోయినట్లయితే 2 ప్రమాదాలను మనం చూసాం. నెంబర్ 1, సిగ్గుపడేటట్టు దేవుడు చేస్తాడు. నెంబర్ 2, దుఃఖపడేటట్టు దేవుడు చేస్తాడు. నెంబర్ 3 మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి సహోదరి సహోదరులారా, నెంబర్ 3, మన ప్రయాసానికి ఫలితం దొరకకుండా పోతుంది దేవుని మర్చిపోతే. మన ప్రయాసానికి ఫలితం దొరకకుండా పోతుంది దేవుని మర్చిపోయినట్లయితే. నువ్వు కష్టపడుతున్నావు, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కష్టపడుతున్నవే, దేవాతి దేవుడిని మర్చిపోతే ఆ ప్రయాసానికి కష్టపడుతున్న దానికి ఫలితం లేకుండా దేవుడు చేస్తాడు. దయచేసి ఆ మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. ఏలనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మర్చిపోతివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్ష వలలను నాటితిని. నీవేమో కష్టపడుతూ రమ్యమైన వనములు నాటావు. దేవుడు అంటున్నాడు, నేనేమో అన్యమైన ద్రాక్ష వలలను నాటుతున్నాను. అంటే అవి దేనికి పనికి రాకుండా చేస్తున్నాను. నీవేమో రమ్యమైన వనాలు నాటుకుంటున్నావు నన్ను మర్చిపోయి, కానీ నేనేం చేస్తున్నాను తెలుసా అంటూ దేవుడు అంటున్నాడు, అన్యమైన ద్రాక్ష వలలను నాటుతున్నాను, అనగా ఫలితం లేకుండా చేస్తున్నాను. సహోదరి సోదరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని మర్చిపోయే వారంగా ఉంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు పడుతున్న ఆ ప్రయాసానికి, ఆ రమ్యమైన వనాలకు వ్యతిరేకంగా దేవుడు ఏం చేస్తున్నాడు మనం చూసినట్లయితే అక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? వాటిలో అన్యమైన ద్రాక్ష వలలను నాటితిని, దేనికి పనికి రాకుండా ఫలాలు వచ్చేటట్టు చేస్తున్నాను అంటూ దేవుడు తన వాక్యములో మనకు బయలుపరుస్తున్నాడు. సహోదరి సోదరా, దేవుని మర్చిపోయి మనం ఎంత ప్రయాసపడినా, చెప్పండి, ఎంత ప్రయాసపడినా దానికి ఫలితాన్ని మనము చూడలేము. అనగా దేవుడు ఆ ఫలితం లేకుండా చేస్తాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వాక్యంలో కూడా ఏమన్నాడు? ఎవడు నా యందునో ఎవని యందు నేనుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి వారు ఏమీ చేయలేరు, వారు ఎండిపోవును. ఏమైపోతారంట? అనగా ప్రయాసానికి ఫలితం రాకుండా నష్టం కలుగుతుంది. సహోదరి సోదరా, దేవుని మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావు దేవుని మర్చిపోయి? ఏం సాధిస్తావు దేవుని మర్చిపోయి? సంతోషం సాధిస్తావా? నెమ్మది సాధిస్తావా? సమృద్ధి సాధిస్తావా? నిత్య జీవాన్ని సాధిస్తావా? ఏమీ సాధించలేదు. అందుకే సృష్టికర్త నీ దేవుని మన మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మర్చిపోయినట్లయితే మన ప్రయాసానికి ఫలితం లేకుండా మన దేవుడు చేస్తాడు. ఎంత భయంకరమైన మాట. ఇకపోతే 4వదిగా దేవుని మర్చిపోయినట్లయితే మనకేం కలుగుతుందో తెలుసా? దేవుడు మనల్ని శిక్షిస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? దేవుని మర్చిపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. యేసు గ్రంథం 23వ అధ్యాయము 35వ వాక్యం చదువుదాం. ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును
వ్యభిచారమునకును రావాల్సిన శిక్షను నీవు భరించెదవు. ఓ ఎంత భయంకరము సహోదరి సోదరా. దేవుని మర్చిపోయి దేవుని వెనక్కి త్రోసేసినట్లయితే భయంకరమైన శిక్షను భరిస్తామంట. దేవుడు శిక్షిస్తాడు మనల్ని. దేవుడిని మర్చిపోయినట్లయితే ఇంకెక్కడ బతుకుతావు నువ్వు? సహోదరి సోదరా చెప్పండి. దేవుణ్ణి మర్చిపోయినట్లయితే, అనగా మర్చిపోవడం అంటే ఏంటి? ఇక్కడ రాయబడి ఉంది, దేవుని వెనక్కి త్రోసివేయడము, అంత మాత్రం కాదు, దుష్కార్యాలు చేయడము, వ్యభిచారం చేయడము, అదే దేవుని మర్చిపోవడం. దాని ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. ఇందాకేం చూసాం మనం? అబద్ధమును నమ్ముకోవడం, దేవుని మర్చిపోవడము. దయచేసి సహోదరి సోదరా, మనందరం కూడా మన దేవుణ్ణి మర్చిపోకుండా ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రభు కొరకు మాత్రం బ్రతికినట్లయితే మనం ఎక్కడ శిక్షించబడం? ఆ పరలోకంలో శిక్షించబడం. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం చూసినట్లయితే, రోమపత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యం చూసినట్లయితే ఏం చెప్పబడుతుందో చూద్దామా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. క్రీస్తులో ఉండి క్రీస్తును అనుసరిస్తా ఉంటే ఏ శిక్ష విధియు లేదు. కానీ దేవుణ్ణి మర్చిపోతే శిక్ష విధిస్తాడు దేవుడు. సహోదరి సోదరా, దేవుణ్ణి మర్చిపోయి శిక్షించబడదామా, లేదా దేవుని వెంబడించి శిక్ష లేని వారంగా బ్రతుకుదామా? మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుని మర్చిపోకుండా, దేవుడు వేసే శిక్షలో మనం పాలు పొందకుండా ఆయన ఇచ్చే కృప ఆశీర్వాదం కింద మనం ఫలిద్దాం. ఆ ప్రకారం దేవుడు మనకు సహాయం చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే 5వదిగా మనం చూసినట్లయితే, దేవుణ్ణి మర్చిపోయినట్లయితే వచ్చే నష్టాన్ని మనం చూద్దాం, చదవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథం 12వ అధ్యాయము 9వ వాక్యం చదువుకుందాం. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని సిసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసిరి. సహోదరి సోదరుడా, ఎప్పుడైతే దేవుని మనం మర్చిపోతామో శత్రువుకి మనం అమ్మేస్తాడు దేవుడు. ఇది 5వ పాయింట్. అమ్మివేయబడతాం, శత్రువుకి అమ్మివేయబడతాం. ఆ శత్రువు మనల్ని యుద్ధము చేసి మనల్ని శిక్షిస్తాడు. దయచేసి ఈ మాటలు నీ కోసమే, నా కోసమే, మనందరి కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మర్చిపోయినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? శత్రువులకు అమ్మేస్తాడు. ఆ శత్రువులు మనతో యుద్ధం చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోయిన వెంటనే ఎవరికి అమ్మేశాడు? సిసెరాకి అమ్మేశాడు. అక్కడ మనం చూస్తున్నాం, అనేక మందికి అమ్మేశాడు. వారందరూ కూడా వారితో, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేసింది. సహోదరి సోదరా, మనం శత్రువులతో యుద్ధం చేయగలమా? చెప్పండి. దేవుడి చేత అమ్మివేయబడిన తర్వాత శత్రువులతో యుద్ధం చేయగలమా? యుద్ధము చేయలేము. వారే మనల్ని ఓడిస్తారు, అణిచివేస్తారు, మన జీవితాలను పాడు చేస్తారు. కనుక మన దేవుడిని మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మరొకసారి ఆ మాట చదివితే చాలా బాగుంటుంది పిల్లరా. మరొకసారి, అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరా చేతికిని, ఫిలిష్తీయుల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసిరి. ఎంత భయంకరము! దేవుని మర్చిపోయినట్లయితే దేవుడు మనల్ని శత్రువుకు అమ్మివేస్తాడు. వారి చేత యుద్ధములో మనం నలిగిపోతాం, నష్టపోతాం. మరవకుండా మన జీవితాలు దేవుని వెంబడించినట్లయితే ఏ శత్రువునికి మనల్ని అప్పచెప్పకుండా శత్రువులనే మనకు అప్పచెప్పి వారి మీద విజయాన్ని సాధించే కృప దేవుడు మనకు ఇస్తాడు. ఆ ప్రకారం దేవుడు మనకు సహాయం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే 6వదిగా మనం చూద్దాం, దేవుని మర్చిపోయినట్లయితే వచ్చే నష్టం ఏంటో మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. అబ్బా,
ఎంత గొప్ప మాట చూడండి. నిన్ను కనిన దేవుని మరచితివి. ప్రతి వాక్యములో మరచితివి 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 అంటూ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. నిన్ను కనిన దేవుని మరచితివి, యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడిను, వారిని అసహించుకొనిను. ఎవరైతే దేవుని మర్చిపోతున్నారో, వారి మాటల్లో, వారి చూపుల్లో, వారి ప్రవర్తనలో, వారు దేవుని సన్నిధికి రాలేకపోవడం విషయంలో మర్చిపోతున్నారో, వారి మీద దేవుడంట క్రోధము చూపించి అసహించుకుంటాడంట. ఏం చూపిస్తాడు దేవుడు? చర్చికి రాకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే, దైవ చిత్తాన్ని నెరవేర్చుకోవడం నడిస్తే, దేవుడు అట్టి వారి మీద క్రోధము చూపించి వారిని ఎలా చూస్తాడంట? అసహించుకుంటాడు. అదే దేవుడికి ఇష్టంగా బ్రతికితే దేవుని మర్చిపోకుండా, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నాకు ఇష్టమే అని తన కౌగిట్లోకి తీసుకొని ఆయన చేతులు మన మీద వచ్చి మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ రోజు ఏం చూసాం? దేవుని మర్చిపోయినట్లయితే ఆయన క్రోధం మన మీదకి వస్తుంది, ఆయన మనల్ని అసహించుకుంటాడని మనం చూసాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాలు అదే చేశాడు. ఈరోజు అలా ఉంటావు నువ్వు మర్చిపోయి? అలాగైతే దేవుడు నీ మీద క్రోధాన్ని చూపిస్తాడు, నిన్ను అసహించుకుంటాడు. దేవుడు అసహించుకుంటే ఈ లోకం నిన్ను అసహించుకునేటట్టు దేవుడు చేస్తాడు. సహోదరి సోదర, మనందరం కూడా మన దేవుడి చేసిన మేలును, దేవుని కృపను, దేవుని త్యాగాన్ని, ఆ కలవరి శిలువలో చూపిన మహాప్రేమను మర్చిపోకుండా ఎప్పుడు కృతజ్ఞత కలిగి వారంగా ఉన్నట్లయితే దేవుని కృపను చూస్తూ మనం ప్రభు రాకడ వరకు ఫలిస్తాం. అటు కృప దేవుడు మన దయచేయను గాక. హల్లెలూయా. ఇకపోతే 7వదిగా మనం చూద్దాం. దేవుని మర్చిపోయినట్లయితే వచ్చే నష్టాన్ని మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి అప్పులేరా, కీర్తన గ్రంథం 50వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని మనసువారులారా, దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించుకుని వాడెవడను లేకపోవను. తప్పించు వాడెవడను లేకపోవను. ఎంత భయంకరమో! చివరికి ఆయన కోపమంతా వెల్లడిపరుస్తున్నాడు. మరొకసారి మాట చదవడానికి బాగుంటది. దేవుని మరచువారులారా, దీన్ని ఆలోచన చేయండి. మర్చిపోతే ఏం జరగద్దు అంటున్నాడు దేవుడు. ఏంటంటది? లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించు వాడెవడును లేకపోవును. ఎవడు తప్పించలేడు, నేను చీల్చివేస్తాను మర్చిపోయినట్లయితే అంటున్నాడు దేవుడు. ఎంత భయంకరమో చూడండి. ఈ వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు నాకే షాక్ అయిపోయింది, భయం వేసిపోయింది నాకు. ఓ, దేవుని మర్చిపోతే ఇలా ఉంటుందని. నా ప్రియ సహోదరి సోదర, దేవుని మర్చిపోయినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? చీల్చివేస్తాడు. తప్పించువాడు ఒకడును లేకపోవును. ఉండనే ఉండడు, ఒక్కడు కూడా తప్పించలేడు మిమ్మల్ని. ఎవరో తెలుసు? ఆయన ఈ మాట చెప్పైన భూమిని ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రం కలిగేసిన మహనీయుడు. ఈయన చేతిలో నుంచి ఎవరు తప్పించలేరు. అందుకే మన దేవుడు మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. ఎప్పుడు కృతజ్ఞత కలిగి, మంచి కాపరి, ప్రాణనాథుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన విడువక ఎడబాయిక ఆయన అడుగుజాడల ప్రకారం మన జీవితాలు నడిచినట్లయితే మనల్ని ఆయన చేర్చడు. సాతానుడు ఒకవేళ మన మీద దాడి చేయాలని చూసినప్పుడు తన దూతలు పంపించి మనల్ని కాచి కాపాడే దేవుడు. కనుక సహోదరి సోదరు, ఆయన నువ్వు మరవద్దు, ఆయన చేత చేల్చబడదు. దయచేసి ఈ రోజు నుంచి అయినా ఆయన మరవకుండా, ఆయన ఆజ్ఞ ప్రకారం, ఆయన చింత ప్రకారం, ఆయన కొరకు ఎదురు చూస్తూ మనం ఫలభరితంగా మారుతాం. అటు కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎన్ని విషయాలు చూసాం? దేవుని మర్చిపోతే 7 నష్టాలు చూసాం. 8వదిగా చివరిగా చెప్పి నేను ముగిస్తాను పిల్లరా. 8వదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 9వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. ఓ, ఎంత భయంకరమో సహోదరి సోదర. దుష్టులను దేవుని మర్చిపోయే జనులందరూ ఎక్కడికి పోతారంట? పాతాళము, ఆరని అగ్నిగుండములకి వెళ్ళిపోతారు. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. ఆ దేవుని మర్చిపోతావా? ఆయన మర్చిపోవడం ఏమిటో మనం తెలుసుకున్నాం. అబద్ధాన్ని నమ్ముకోవడం, వ్యభిచార పాపంలో ఉండడం,
లోకంతో రాజీ పడడం, దేవుని సన్నిధికి రాకపోవడం, దైవ చిత్తానుసారం నడకపోవడమే ఆయన మనం మర్చిపోవడం. అలా మర్చిపోయినట్లయితే 8వ పాయింట్ అని చెప్తున్నాడు, దుష్టులను దేవుని మర్చి జనులందరూ పాతాళానికి దిగిపోతాడు. ఆనాడు ధనవంతుడు దేవుని మర్చిపోయాడు. ఓదారంగా వస్త్రాలు వేసుకొని ప్రతి దినం ఏం చేస్తున్నాడు? సుఖిస్తూ తన జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో దేవుని మర్చిపోయి కొనసాగించాడు. ఒకరోజు చనిపోయినాడు. ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళములకు వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూసినట్లయితే దేవుని మర్చిపోయిన ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. అందుకు అబ్రహామా, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టము అనుభవించి జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. పాతాళంలో ఏం చేస్తున్నాడు ధనవంతుడు? ఎందుకని? దేవుణ్ణి మర్చిపోయాడు. పాతాళానికి పంపించాడు దేవుడు. పాతాళంలో ఏం చేస్తున్నాడు? యాతన పడుచున్నాడు. సహోదరి సోదరా, మన తండ్రిని మర్చిపోవాలి. ఎవరో తెలుసా? ఆయన నిన్ను పుట్టించింది దేవుడు. ఎవరో తెలుసా? నీకు ప్రాణం పెట్టింది దేవుడు. ఎవరో తెలుసా? నీవు పీల్చే గాలిని పుట్టించిన దేవుడు. ఎవరో తెలుసా? నువ్వు అనుభవిస్తున్న ఏలుతున్న పుట్టించిన దేవుడు. ఎవరో తెలుసా? ఆయన నువ్వు నడుస్తున్న భూమి ఆయన పుట్టించింది. ఆయనే నువ్వు మర్చిపోతే నువ్వు బ్రతకగలవా? బ్రతకలేవు. ఆయన అంటున్నాడు, దుష్టులను దేవుని మర్చిపోయే జనులందరూ పాతాళంలో దిగిపోతారన్నాడు. దిగిపోయేటట్టు ధనవంతుడి జీవితంలో చేశాడు. నువ్వు నేనెంత మర్చిపోయినట్లయితే మనల్ని పంపించలేడా? అందుకోసం వచ్చాడా? దేనికోసం వచ్చాడు ఆయన? పాతాళంలో నుంచి తప్పించడానికి ఆయన వచ్చాడు. ఎందుకోసం వచ్చాడో ఒకసారి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలిగజేయవాడు, కృంగజేయవాడును, లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారితో కూర్చుండి పెట్టుకును, మహిమగల సింహాసనము స్వతంత్రపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఇవన్నీ చేయడానికి ఆయన వచ్చాడు. 6వ వచనం కూడా చదువుతాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 2:6. జనులు సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. ఎవరండి? జనులను సజీవులుగాను మృతులుగా చేయవాడే ఆయనే. ఆయనే మర్చిపోతే నిన్ను పాతాళానికి పంపించడం. కంటిన్యూ చేద్దాం ఆ మాట. పాతాళంలోకి పంపచ్చు, అందులో నుండి రప్పించువాడు ఆయనే. అందుకే ఆయన మర్చిపోతే పాతాళానికి పంపిస్తాడు. ఒకవేళ మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన వెంబడించినట్లయితే ఆ పాతాళం నుంచి బయటికి రప్పించి నిత్య జీవాన్ని కూడా ఇవ్వగలడు. ఇంటి ప్రేమ గల దేవుణ్ణి మర్చిపోకుండా, ఇన్ని నష్టాలు పడకుండా, మన మేలు కోరికని మనతో మాట్లాడి ఉంటుండగా ఈ రోజు నుంచి అయినా మన మాటల్లో ఆయన మర్చిపోకూడదు, మన చూపుల్లో ఆయన మర్చిపోకూడదు, మన నడవడిల్లో ఆయన మర్చిపోకూడదు, లోకంతో కలిసిపోకూడదు, దైవ సన్నిధికి రాకుండా ఆగకూడదు. ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డగానే ఉన్నట్లయితే ఈ 8 నష్టాలు మన జీవితాల్లో ఉండనే. ఒకవేళ భవిష్యత్తులో నువ్వు మర్చిపోతావేమోనని ముందుగానే దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నెంబర్ 1, మర్చిపోయినట్లయితే ఒకసారి చెప్పుకుందాం, సిగ్గుపడేటట్టు చేస్తాడు దేవుడు. నెంబర్ 2, దుఃఖపడేటట్టు చేస్తాడు దేవుడు. నెంబర్ 3, మన ప్రయాసము ఫలితం లేకుండా చేస్తాడు. నెంబర్ 4, మన శిక్షలోనికి రప్పిస్తాడు, లేదా శిక్ష విధిస్తాడు. నెంబర్ 5, శత్రువులకు అమ్మి వేస్తాడు, వారు మనకు యుద్ధం చేస్తారు. నెంబర్ 6, మన మీద క్రోధము కలిగి మనల్ని అసహించుకుంటాడు. నెంబర్ 7, మనల్ని చీల్చి వేస్తాడు. నెంబర్ 8, పాతాళానికి పంపిస్తాడు. ఇలాంటి భయంకరమైన శిక్షలు లేదా నష్టాలు మన జీవితంలో భవిష్యత్ కాలంలో జరగకుండడానికి ముందుగానే దేవుడు మన క్షేమం కోరి, మన మేలు కోరి మనతో మాట్లాడి ఉండగా మన తల్లిని మరవకుండా, ప్రాణం పెట్టిన దేవుడు, ప్రాణత్యాగం చేసిన దేవుడు, మన పాపాలను కడిగిన దేవుడు, మన కోసం పరలోక రాజ్యం సిద్ధపరుస్తున్న దేవుడు, ఆ దేవుడిని మరవకుండా ఈ శిక్షలన్నీ తప్పించబడి దేవుడి చెమేలన్నీ పొందుకుంటూ
ప్రభు రాజ్యం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి ఆయన దీవించి వర్ధలింపు చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.